పాడిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా ఏపీ శాసన మండలి ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి హాజరయ్యారు. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉందన్నారు జంగా కృష్ణమూర్తి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే మనం ఈనాడు ఇలా ఉన్నామన్నారు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి. సాంప్రదాయాల రీత్యా మనకున్నటువంటి కట్టుబాట్ల రీత్యా కొన్ని కులాలకు మాత్రమే కొందరికి మాత్రమే చదువుకుంటానికి అవకాశం, కొందరికి మాత్రమే విద్యను అభ్యసించడానికి అవకాశం ఆ రోజు సమాజం కల్పించడం జరిగింది. ఈరోజు మనం చూస్తున్నాం. ఈరోజు 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనమందరం మీరందరూ కూడా భావి భారత పౌరులైనటువంటి మీరు, నవభారత నిర్మాతలైనటువంటి మీరు పిల్లలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. గతం ఏమిటి? ఈ దేశ చరిత్ర ఏంటి? ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ వర్గాలుగా, వివిధ కులాలుగా, వివిధ జాతులుగా, వివిధ సంస్కృతులుగా ఉన్నటువంటి ఈ యొక్క దేశ చరిత్ర కూడా మీరు కాస్త కూస్తో బొట్టమాటలు కూడా ఉపాధ్యాయులు పిల్లలుగా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజున గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామంటే మనమందరం కూడా ఈ రోజున విద్యకు సంబంధించి అభ్యసిస్తున్నామంటే మనమందరం కూడా అన్ని వసతులు కల్పించుకొని మంచి బిల్డింగ్లకు సంబంధించి కానీ, మంచి సదుపాయాలకు సంబంధించి కానివ్వండి, మంచి అవకాశాలు అందిపుచ్చుకొని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పేద పిల్లల సైతం కూడా విద్యను అభ్యసిస్తున్నామంటే దీనికి ఒక కారణం ఉంది. సాంప్రదాయాల రీత్యా మనకున్నటువంటి కట్టుబాట్ల రీత్యా కొన్ని కులాలకు మాత్రమే కొందరికి మాత్రమే చదువుకుంటానికి అవకాశం, కొందరికి మాత్రమే